మనకి టికెట్లు ఇచ్చే చోట కంటే కూడా ఇది క్షేమం అని చెప్పి అందరూ ఎక్కువ మంది మహిళా భక్తురాలు ఇక్కడికి వచ్చారు. ఇది చంద్రగిరి తిరుపతి నియోజకవర్గానికి అందుబాటులో ఉండే కేంద్రం. ఇది దానివల్ల ఎక్కువ ఒత్తిడి ఉంది. పోలీసులను పెట్టారు, టీటీడీ సిబ్బంది ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా 6 మంది ప్రాణాలు కోల్పోవటం, 24 మంది పైన క్షతగాత్రులు అవ్వటం, ఇది చాలా ఆవేదన కలిగించింది. ప్రతి ఒక్కరిని బాధితులను అడుగుతా ఉంటే ఒకటే చెప్తా ఉన్నా, మేము ఎంతో నమ్మకంతో వచ్చాం ఇక్కడికి, మాకు ఇలా అయిపోయింది. వాళ్ళు బాధపడుతుంటే ముందు పేరున ప్రతి ఒక్కరికి నా క్షమాపణలు తెలియజేశాను. దీనికి బాధ్యులైన వారిని ఖచ్చితంగా వారికి బాధ్యత తీసుకొని వారికి ఎలాంటిది పడాలో అది శిక్ష అంటావా చర్యలు ఉంటాయి ఖచ్చితంగా. దీనికి నిజంగా వ్యక్తిగతంగా చాలా కదిలించేసింది నాకు ఈ సంఘటన. కొత్త టీటీడీ బోర్డు ఉంది, దీనికి పూర్తి బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఈఓ టీటీడీ గారి బాధ్యత తీసుకోవాలి, అడిషనల్ ఈఓ ఆయన బాధ్యత తీసుకోవాలి, డిప్లాయ్ చేసిన ప్రతి పోలీస్ అధికారి బాధ్యత తీసుకోవాలి. దీనికి ఇప్పుడే చెప్తా ఉన్నాను, పోలీసుకి కూడా ప్రెస్ మీట్ ఉంది. ఇలాంటి సందర్భంలో వస్తున్నామంటే కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ పోలీసులకి అలవాటు కాలేదు. ఇప్పుడే చూస్తున్నాం కళ్ళ ముందు. అంటే కంట్రోల్ చేసి డిప్యూటీ సీఎంగా ఉండి నేను మాట్లాడి బాధ్యత తీసుకుంటే తప్ప ఈ ప్రెస్ మీట్ జరిగే పరిస్థితిలో లేదు. పోలీస్ శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలి. ఇంత క్రౌడ్ గరుడ సేవకి 4 లక్షల మంది పైచిలుకు వచ్చినప్పుడు ఎప్పుడు జరగని దుర్ఘటన 2500 మంది జరిగితే వచ్చింటే ఎందుకు జరిగింది? దీనికి చాలా లోతుగా దీని మీద ఎంక్వైరీ పడాలి. ఈఓ గారు శ్యామలరావు గారు కానీ, అడిషనల్ ఈఓ శ్రీ వెంకయ్య చౌదరి గారు కానీ మీరు ప్రప్రథమంగా మీరు బాధ్యత తీసుకోవాలి మీ ఇద్దరు. ఎందుకంటే ఇది బ్లేమ్ గేమ్ కాదు. ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపాయింట్ చేసిన బోర్డు. ఇది రోజువారీ ఏం జరగాలి, భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యం కలగాలి, దర్శన సౌకర్యాలు కల్పించాలి, ఇది దీని బాధ్యత. ఈ బాధ్యతలో వెంకయ్య చౌదరి గారు కానీ, శ్యామలరావు గారు కానీ మీరు విఫలమయ్యారు. ఈరోజు మేము వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, కేబినెట్ మంత్రులు కానీ, నేను కానీ మేమందరం వచ్చి ఈ రోజున మీరు సరిగ్గా చేయనందువల్ల మేము తిట్లు తింటున్నాం. ఈ రోజున పోయిన ప్రాణాలను తీసుకురాలేం, జరిగిన గాయాలని మాన్పలేం. ఆ ట్రామా శారీరక గాయాలు మానుతాయేమో కానీ మానసికంగా జరిగింది నాకు తెలుసు. మీరే చూసారు ఇప్పుడే. క్రౌడ్ ఒకసారి వదిలేస్తే దానికి మైండ్ ఉండదు, దానికి అందరం ముందుకెళ్ళిపోవాలి అని చెప్పి ఒక క్రౌడ్ మైండ్ ఉంటుంది. ఇది పోలీస్ శాఖకి తెలుసు. భక్తులు ఒకటే చెప్తా ఉన్నారు, ఎస్పీ గారి దృష్టికి, డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నారు. పోలీసులు హెల్ప్ చేసిన వ్యక్తులు ఉన్నారు, నలిగిపోతే రక్షించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పోలీసులు చోద్యం చూస్తూ నిలబడతా ఉన్నారు. రెండు నా దృష్టికి వచ్చినాయి. కొంతమంది బాధితులు సహాయం చేశారు, పోలీసు మాకు అండగా ఉన్నారు, ఇవి ఉన్నాయి. కానీ కొంతమంది పోలీసు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు, సహాయ కార్యక్రమాలు చేయలేదు, నిలబడలేదు. ఇది కూడా ఉంది. ఈ రోజున ఈ సంఘటనకి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి డిప్యూటీ సీఎం హోదాలో మేము ఈ బాధ్యతని తప్పించుకోవట్లేదు. మేము తప్పు జరిగింది, పూర్తి బాధ్యత వహిస్తున్నాం. వీ టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద మిస్‌హ్యాప్ హ్యాపెన్. ఈ బాధ్యతని పూర్తిగా మేము తీసుకుంటాం.